గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సరే, ఇప్పుడు ప్రతి ఫీల్డ్ని టెక్నాలజీ ఓవర్టేక్ చేసినట్టు ఆర్ట్ ఫీల్డ్ని కూడా, ఈ ప్రొడక్షన్ డిజైనర్గా మీరు ఏదైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో మీ ఫీల్డ్ని కూడా ఏఐ టెక్నాలజీ ఓవర్టేక్ చేసిందా? అంటే మీకు వర్క్ ఈజీ అవుతుందా దానివల్ల అన్నది నా క్వశ్చన్. అది కూడా హెల్ప్ అవుతుందండి. అంటే ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ ఎక్కువ వచ్చేసిందండి మనకి. అంటే ఇదివరకుతో పోలిస్తే చాలా ఇప్పుడు ఇంటర్నెట్లో మనకు రిఫరెన్స్ దొరుకుతున్నాయి. ఎక్కడ ఇమేజ్ కావాలన్నా మనం వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు, అన్నీ దొరికేస్తున్నాయి. ఇప్పుడు ఏఐలో కూడా మనం బోల్డ్ అని రిఫరెన్స్ మనకు వస్తున్నాయి. కానీ దాన్ని ఏంటంటే స్క్రిప్ట్ కరెక్ట్గా మన యాప్ట్గా దాన్ని వర్కౌట్ చేసుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందండి. వాంటెడ్గా అది యూజ్ చేస్తే కూడా అది చాలా హార్డ్గా అంటే ఉంటుంది. ఏఐ టెక్నాలజీని మీరు తండేల్ సినిమాలో వాడారా? ఏఐ సంబంధించింది అంటే దీంట్లో తండేలు పెద్దగా అవసరం రాలేదండి. బట్ మిగతా మూవీస్లో అంతా కూడా నేను యూజ్ చేస్తున్నానండి. నాగేంద్ర గారి బ్రెయినే సరిపోయిందంటారా? ఏఐ దాకా వెళ్ళక్కర్లేదంటారా? అదే అండి. అంటే అంత అవసరం రాలేదు. అంటే అదే ఏఐ కూడా మీకు ఎక్కువ మనకేమి అంటే ఏదన్నా ఒక మనకు ఒక ఫ్యాంటసీ లాగా అలాంటి వాటికైతే ఏమైనా అవసరం ఉంటుంది, కానీ మనకి ఇది వెరీ రియలిస్టిక్ బ్యాక్గ్రాప్ కదండి అంతా కూడా. ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, ఏదన్నా ఒక సెట్ వేయాలన్నా లేకపోతే ఒక లిబర్టీ తీసుకోవాలన్నా ప్రొడక్షన్ సంస్థ కూడా మనకి చాలా హెల్ప్ చేయాలి అని. ఎస్పెషల్లీ ఈ తండేల్ సినిమా గురించి మాట్లాడితే గీతా ఆర్ట్స్ దగ్గర నుంచి కానీ అరవింద్ గారి దగ్గర నుంచి కానీ మీకు ఆ ప్రత్యేకమైన ఒక ఫ్రీ హ్యాండ్ ఏమన్నా వచ్చిందా? మీకు గీతా ఆర్ట్స్ అనేది ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్ హౌస్ అండి, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ గీతా ఆర్ట్స్లో మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉండవండి. అంటే మీకు ఈ సినిమాని యాక్చువల్గా ఏంటంటే డే 1 నుంచి ఉండి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అరవింద్ గారు ఒక ఎపిసోడ్ షూట్ చేస్తున్నామంటే బిఫోర్ ఆ ఎపిసోడ్ ముందు ఒక పెద్ద మీటింగ్ ఉంటుంది అన్నమాట. ఆల్ టెక్నీషియన్స్తో, డైరెక్టర్, డిఓపి, నాతో కానీ అందరితోనూ ఒక మీటింగ్ ఉంటుందండి. మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, అంటే అందరూ ఒకే ఫేస్లో ఉన్నారా లేదా అని ఆయన ఒక మీటింగ్లో డిస్కస్ చేసి అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ ఎవ్రీ ఎపిసోడ్కి అలా చేసుకుంటూ వెళ్ళామండి. కాబట్టి ఎక్కడ ప్రొడక్షన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కషన్ రాలేదు. మీకు గీతా ఆర్ట్స్లో చేయడం వల్ల అది చాలా మనకు ఒక పెద్ద ఇదనమాట అండి. ఈ సినిమాలో ఎస్పెషల్లీ మీకు బెస్ట్ మూమెంట్ హీరోతో కానీ, హీరోయిన్తో కానీ, డైరెక్టర్ గారితో కానీ, లేకపోతే అరవింద్ గారితో కానీ, బన్నీ వ్యాస్తో కానీ, ఇట్లా మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఒక మంచి కాంప్లిమెంట్ అందుకున్న సందర్భం కానీ, మీ కష్టాన్ని గుర్తిస్తూ అవతల వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం ఏదైనా ఉందా సార్ షేర్ చేసుకోవడానికి? ప్రతి మూమెంట్లో అండి మనకి మేము ఏ సెట్ వేసినా కూడా ప్రతి సెట్కు అందరూ ఎగ్జైట్ అయ్యేవాళ్ళు. అసలు ఇంత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఫిషర్మెన్ కమ్యూనిటీ సెట్ వేసామండి. కెన్నీ బీచ్లో సెట్ వేసామన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రాప్ అండి. అంటే మామూలుగా అయితే ఇప్పుడు శ్రీకాకుళంలో జరుగుతున్న కథ అండి ఇది. మనం శ్రీకాకుళంలో వెళ్ళి చేసామనుకోండి, అది ఒక డాక్యుమెంటరీ లాగా ఉండొచ్చు, లేదంటే కొంచెం బెటర్గా ఉండొచ్చు. అంటే ఇదివరకు శ్రీకాకుళంలో చేసినా కూడా చాలా బాగున్నాయి. అలా కాకుండా అంటే ఆడియన్స్ కూడా కొత్త ఫ్లేవర్ తీసుకురావాలని చెప్పేసి మేము మన ఇండియా వైజ్ మొత్తం ఎక్కడ సీ ఉందో అని సీ అన్ని రీసెర్చ్ చేసండి. బట్ దాన్ని తిరగడానికి టైం సరిపోకపోతే గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఐలాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రాక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అని గూగుల్లో చూసుకొని కొన్ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా మేము కర్ణాటకలో సీ ఎడ్జ్లో ఒక విలేజ్ కెన్నీ బీచ్ అని ఒకటి ఉందండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ అంటే ఆల్రెడీ ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ని ఎక్స్టెన్షన్ కింద మేము అది ఎలా ఉంటుందంటే ఒకవైపు సీ ఉంటుందండి, ఒకవైపు బ్యాక్ వాటర్ ఉంటుంది. అంటే ఒక ట్రయాంగిల్లా ఉంటుంది అనమాట అండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు సన్సెట్ దొరుకుద్ది, సన్ రైజ్ దొరుకుద్దండి. సన్ రైజ్ వచ్చేలాగా హీరోయిన్ హౌస్ సెట్ వేసాము, సన్సెట్ వచ్చేలాగా హీరో హౌస్ సెట్ వేయడం జరిగింది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అక్కడ చాలా అంటే టైం కూడా తక్కువ ఉండింది. మాకు బిఫోర్ ఒక లొకేషన్ అనుకున్నది అది మిస్ అయిపోవడం వల్ల అప్పటికప్పుడు ఇంకొక లొకేషన్ షిఫ్ట్ చేసి అక్కడ సెట్ వేసాము. షూట్ జరుగుతున్నాక బన్నీవాస్ గారు వచ్చారు. బన్నీవాస్ గారు వచ్చి ఏంటి ఇదంతా మనం సెట్ వేసి, ఆయనకి సెట్ అనేది కూడా ఏది సెట్ వేసారు అర్థం కాలేదండి. ఆయన షాక్ అయ్యారు అనమాట. ఏంటి ఇదంతా మనం సెట్ వేసామా, ఇంత పెద్ద సెట్ వేసామా అంటే జనరల్గా ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని అంటారండి. బట్ బన్నీవాస్ గారు అది మాట్లాడకుండా ఇంత పెద్ద సెట్ వేసాం మనం అని చాలా ఎగ్జైట్ అయ్యారండి. అది ఫస్ట్ మేము చేసిన షూట్ అండి. అలాగే బోట్ సెట్ ఒకటి వేసామండి. బోట్ కూడా అందరూ టీం అంతా కూడా వచ్చిన వాళ్ళందరూ చాలా రియలిస్టిక్గా ఉంది బోటు. అసలు అంటే ఒరిజినల్ బోట్ ఏమైనా తెప్పించారు ఇక్కడికి వేసారన్నారండి. అది ఒక మంచి కాంప్లిమెంట్ అండి. తర్వాత సాయి పల్లవి గారు ఒకరోజు మేము ఒక రాక్ స్ట్రక్చర్ ఒకటి వేసామండి. ఒక బీచ్లోకి ఒక కనెక్షన్ ఉంటుంది, మీకు సాంగ్లో కూడా ఉంటుంది.
ఒక ఆర్చ్ ఉండి ఇలాగా. అది ఆవిడ చూసి షాక్ హైలెస్ సాంగ్లో ఐలెస్ సాంగ్ అన్ని సాంగ్స్లో ఉంటుందండి అది. అంటే హీరోయిన్ హౌస్కి ఇన్ బిట్వీన్ దగ్గరలో ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. అంటే ఎప్పుడో ఇది వరకు బ్రిటిష్ వాళ్ళు అక్కడికి బోటింగ్ వచ్చేవాళ్ళు అన్నట్టు ఒక ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఒకటి బిల్డ్ చేసాం అనమాట. అసలు ఎట్లా తడతాయి సార్ మీకు ఆలోచనలో? బ్రిటిష్ వాళ్ళ కాలాన్ని మనం చూసామా, పెట్టామా? మీరు చేసే ఆర్ట్ స్ట్రక్చర్స్లోంచే చూసి నేను తెలుసుకుంటున్నామేమో, పుణ్యం చేసుకున్నాం. రియలిస్టిక్గా ఉండాలి కదండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది స్టోరీ పరంగా వెరీ వెరీ నార్మల్ పీపుల్ స్టోరీ అండి. అంటే ఒక చేపలు పట్టుకునే వాళ్ళ స్టోరీ అండి, చాలా నార్మల్ పీపుల్ వాళ్ళు. కానీ వాళ్ళ వాళ్ళ స్టోరీ ఏదైతే ప్రాబ్లం జరిగిందో అది పెద్ద క్యాన్వాస్ అండి. ఆ పెద్ద క్యాన్వాస్ని మనం పోర్ట్రేట్ చేసి బిగ్ స్క్రీన్ మీద ఒక ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్ట్రక్చర్స్ సపోర్ట్ చేయాలి. అందుకని ఏంటంటే ఒక బ్రిటిష్ అంటే ఒక సీ దగ్గర మీకు ఏం ఉండవు. అప్పుడని మనకు దానికి ఒక బ్యాక్ స్టోరీ, నేను ఒక బ్యాక్ స్టోరీ రెడీ చేసుకున్నాను అనమాట. అంటే ఇదివరకు ఇక్కడ ఒక బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి ఒక బోటింగ్ వచ్చి రవాణా చేస్తారు కదండి, అలాంటి కట్టు ఉంటారు. అవి ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. దాన్ని మనం ఒక ఎలిమెంట్ లాగా మనం స్టోరీ అక్కడ జరుగుతున్నట్టు. అంటే ఈ ఈ ఈ క్యారెక్టర్స్ కోసం అంత పెద్ద స్ట్రక్చర్ వేయలేం కాబట్టి అది అన్యాచురల్ అవుద్ది. కాబట్టి అట్లా ఒక బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసుకొని ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేసాం. అక్కడ మంచి మంచి మీకు మాంటేజెస్ ఉంటాయి. అక్కడ ఒకసారి సాయి పల్లవి గారు చూసి అది ఆ స్టోన్ అంతా కూడా నేను రియల్ స్టోన్ అనుకున్నాను, ఇది అంత న్యాచురల్గా ఉంది అని ఆవిడ ఎగ్జైట్ అయ్యారు. ఎగ్జైట్ అవడమే కాకుండా ఆవిడ వేరే తమిళ్ డైరెక్టర్కి నా పేరు సజెస్ట్ చేశారు అనమాట. అబ్బా సూపర్ అసలు. మంచి ఆర్ట్ డైరెక్టర్ కావాలనుకుంటున్నాం కదా, తను పెట్టుకోవచ్చు కదా అని సజెస్ట్ చేశాను. అదొక పెద్ద అప్రిషియేషన్ అండి. తర్వాత అలాగే జైలు షూట్ అప్పుడు అరవింద్ గారు వచ్చి ఏది సెట్టు ఏది రియల్ అనేది ఆయన కూడా గెస్ చేయలేకపోయారు అనమాట. ఇవన్నీ మంచి మూమెంట్స్ అండి. ప్రతి సెట్లోనూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. సో బేసికల్గా అండి, ఒక హౌస్ సెట్ వేయాలంటే ఒక క్వాలిటీ మెటీరియల్ కావాలి. ఇందాక మీరు అన్నట్లు ఒక రాక్ సెట్ వేయాలంటే ఒకటి కావాలి, ఒక బ్రిడ్జ్ కావాలంటే ఒకటి కావాలి. ఈ టోటల్ మెటీరియల్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ది కావాలి కదా. మీకు ఈ పాటికే ఏది చేస్తే ఏదవుతుంది అనేది అర్థమైపోయి ఉంటుంది కదా సార్. యూజువల్లీ ఎలాంటి మెటీరియల్స్ వాడతారు సెట్ వేయడానికి? అంటే ఒక్కొక్క సెట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇప్పుడు ఫైబర్ వాడతామండి, పిఓపి, ప్లైవుడ్, సిమెంట్ షీట్స్, అక్రిలిక్స్ అన్నీ ఒక్కొక్క సెట్ రిక్వైర్మెంట్ పెట్టండి అంతే. ఒకసారి వేస్ట్ స్క్రాప్ వాడతామండి. లైక్ ఆ స్క్రాప్ వాడి సెట్ వేసి మేము అందరం అవునా అని అనుకునేది ఏముంది, ఒకటి చెప్పండి సార్. నేను ఇది వరకు అంటే ఒక పూలరంగడ్ అనే ఒక మూవీ చేశాను. ఆ పూలరంగడ్ మూవీలో మొత్తం ఓల్డ్ కార్స్ అన్ని తీసుకొచ్చి ఒక సెట్ బిల్డ్ చేసామండి. అదొకటి ఉంది. అదే అసలు కంప్లీట్ గా కార్స్ కి సంబంధించిన సెట్ లానే ఉంటుందా చూడడానికి? సాంగ్లో అండి, సాంగ్లో కార్స్ అన్ని బ్రోకెన్, అంటే బడ్జెట్ వైజ్ ఎక్కువ బడ్జెట్ లేదు, బట్ తక్కువ బడ్జెట్లో ఎలా చేయాలనే దాని మీద పాడైపోయిన కార్లు అన్ని తీసుకొచ్చి దాన్ని ఒక సెట్ చేసి ఒక డిజైన్ చేసి చేసామన్నమాట. ఓకే, సిచ్యువేషన్ బట్టండి, సిచ్యువేషన్ బట్టి. గాట్ ఇట్. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? నెక్స్ట్ ఏ సినిమాలకు చేస్తున్నారు? నెక్స్ట్ అదే అండి, ఇప్పుడు ఈ మూవీ ఇది ఫిబ్రవరి రిలీజ్ అవుతుందని, మళ్ళీ మార్చిలో మ్యాట్ 2 రిలీజ్ అవుతుందండి. దాని తర్వాత నాని గారిది హిట్ 3 అండి. అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. హనుమాన్ 2 సినిమాకి కూడా మీరే చేస్తున్నారు ప్రొడక్షన్ డిజైనర్గా అని అన్న అంటున్నారు. అవును. సో హనుమాన్ 2 సినిమా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పండి సార్? బికాస్ అసలు బీభత్సమైన హిట్ సినిమా. అవును. అండ్ ఈక్వల్లీ ప్రొడక్షన్ డిజైన్కి సంబంధించి కానీ, ఆర్ట్ ఫామ్స్కి సంబంధించి కానీ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సినిమా. మేబీ మీ కెరియర్లో ఉన్న అన్ని మైల్ స్టోన్స్లో ఇది డెఫినెట్లీ ఒక స్టాండౌట్ ఫిల్మ్గానే చూస్తాం. హనుమాన్ సినిమా కానీ, విరూపాక్ష కానీ. ఈ హనుమాన్ 2 సినిమా గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమన్నా చెప్పండి. నేను ఇంకా కంప్లీట్ స్క్రిప్ట్ ఏమి వినలేదండి, బట్ ఐడియా చెప్పారు ప్రశాంత్ గారు, చాలా ఎక్సైటింగ్గా ఉందండి అది. బట్ దానికి కూడా ఫోటోషూట్ అయ్యింది, స్క్రిప్ట్ వర్క్ వాళ్ళు ఫినిష్ చేశారు. ఇంకా మేము ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయాలండి. ఆల్మోస్ట్ ఇంకొక 2 monthsలో. అంటే నేను ఇప్పటివరకు ఈ మూవీలో కొంచెం బిజీగా ఉండడం వల్ల కూడా నేను కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ దాని మీద కూడా వర్క్ చేస్తామండి. బట్ దాన్ని అది ఏ రేంజ్ అయితే సక్సెస్ అయిందో దానికన్నా హైగానే ఉంటుందండి. అవో ఇంకా అయితే మీరు ఊరిస్తున్నారనమాట. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా చెప్తున్నారు మధ్యలో. నేను అదండి మన నెక్స్ట్ మన తేజ సజ్జా గారి సినిమా మిరాయి అండి. మిరాయి కార్తీక్ ఘట్ట మెయిన్ డైరెక్టర్ అండి. అలాగే డెకాయిట్ అండి అడ్విశేష్ గారిది. తర్వాత రవితేజ గారి సినిమా మాస్ జాతర. మొత్తం ఒక 6 movies రిలీజ్ ఉన్నాయండి ఈ ఇయర్లో. సో 2025 ఫుల్ ప్యాక్డ్ అనమాట మీకు. అవునండి. వండర్ఫుల్ సార్.